జై భీములందరికీ. ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈరోజు మిత్రులారా, ఆదివాసీలు ఈనాటికి విద్యను, విజ్ఞానాన్ని, సంపదను, రాజ్యాధికారాన్ని పొందలేక అనేక జీవితాలు అంధకారంలో నెట్టివేయబడుతున్నాయి. ఇప్పటికీ వైద్యం అందక డోలీ ద్వారా కొన్ని వందల కిలోమీటర్ల వైద్యం కోసం రోగులను తీసుకొస్తున్న దౌర్భాగ్య పరిస్థితి. సక్రమైన రోడ్లు లేవు, సక్రమైన విద్య అందదు. అనేక గ్రామాలు ఇప్పటికీ విద్యుత్తు లేక, కరెంటు లేక అంధకారంలో మగ్గుతున్నాయి. కానీ పాలకులు మారుతున్నా కానీ వాళ్ళ బతుకులు మారటం లేదు. ఆదివాసీలు, అడవి బిడ్డలు ఇంకా కొండ కోణల్లో దౌర్భాగ్య పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. విద్య అందక, ఉపాధి లేక, అనేక సౌకర్యాలు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈవేళ మన ఆదివాసీ బిడ్డలు జీవిస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల యొక్క హక్కులని రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ పాలకులు అమలు చేయలేని కారణంగా వీళ్ళ అభివృద్ధి అంతంత మాత్రంగానే కొనసాగుతుంది. మిత్రుల, ఆదివాసుల హక్కుల కోసం కొమరం భీం, బిర్సా ముండా లాంటి పోరాట యోధులు తిరుగుబాటు చేసినటువంటి జాతి. బాబాసాహెబ్, కొమరం భీం, బిర్సా ముండా లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికి అనేక మంది తమ ఉద్యమాన్ని, తన పోరాట పందాన్ని కొనసాగిస్తున్నారు. వారందరికీ ప్రత్యేకమైన జై భీములు తెలియజేసుకుని మిత్రులారా, అడవి మీద హక్కు కోసం, ఆదివాసీ రాజ్యం కోసం, అడవి మీద హక్కు కోసం, ఆదివాసీ రాజ్యం కోసం, తుడుము మోతతో నడుము గట్టెరో మన కొమరం భీము, మడమదిప్పని రణము నడిపెరో మన కొమరం భీము, మడమదిప్పని రణము నడిపెరో. అడవి మీద హక్కు కోసం, ఆదివాసీ రాజ్యం కోసం, తుడుము మోతతో నడుము గట్టెరో మన కొమరం భీము, మడమదిప్పని రణము నడిపెరో మన కొమరం భీము, మడమదిప్పని రణము నడిపెరో. ఆడుకుంటూ పాడుకుంటూ అలుపు లేకుండా పారేటి గోదావరి ప్రాణాహిత, పెనుగంగా వార్దా నదులు అలుముకున్న ఆదిలాబాదులో మన కొమరం భీము, గోండు జాతుల గుండె చప్పుడో మన కొమరం భీము, గోండె జాతుల గుండె చప్పుడో. ఇలాంటి మహనీయుల స్ఫూర్తిని కొనసాగిస్తూ మిత్రులారా, మూలవాసులం మేము, అడవిలో ఆదివాసులం మేము, చెంచుగోండు యానాది కోయలం, కొండ జాతాపు సవర గదబలం, మూలవాసులం మేము, అడవిలో ఆదివాసులం మేము, మూలవాసులం మేము, అడవిలో ఆదివాసులం మేము. ఎదురున వంచి విల్లుగా మలిసి, ఎదురున వంచి విల్లుగా మలిసి పరికరాలు కనుగొన్నాం, ఎదురుగా వచ్చిన పెద్ద పులిని గురు చూసి కొట్టి బంధించాం, పనులను చులువుగా చేసేటందుకు పనిముట్లును మీకందించాం. మూలవాసులం మేము, అడవిలో ఆదివాసులం మేము, మూలవాసులం మేము, అడవిలో ఆదివాసులం మేము. పోడును గొట్టి మేడిని బట్టి వ్యవసాయం పండించాం, పశువుల మచ్చిక చేసుకొని పాడిని పెంపొందించాం, అటవీ సంపద గంపలకెత్తి సిరులను మీకందించాం. మూలవాసులం మేము, అడవిలో ఆదివాసులం మేము, మూలవాసులం మేము, అడవిలో ఆదివాసులం మేము, అడవిలో ఆదివాసులం మేము, అడవిలో ఆదివాసులం మేము.